నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా. రాఖీ జస్వికల రొమాంటిక్ లవ్ స్టోరీ భాగం 58. వాళ్ళిద్దరూ అలా మంచి రొమాంటిక్ మూడ్లో ఉండగా క్యాబిన్ డోర్ చప్పుడైంది. బయట నుండి ఎవరో నాక్ చేశారు. ఉలిక్కిపడి జస్వి తన చేతులు వెనక్కి తీసుకుంది. ఎవడ్రా పానకంలో పుడక విసుక్కుంటూ ఆమెను వదిలి డోర్ తీయడానికి వెళ్ళాడు రాఖీ. జస్వి ఎవరో ఏమో అనుకుని గబుక్కున వాష్రూంలో దూరింది. డోర్ ఓపెన్ చేయగానే కనిపించిన చక్రవర్తిని చూసి అవాక్కయ్యాడు రాఖీ. నువ్వేంటి ఈ టైంలో అన్న అతడు చక్రవర్తి లోపలికి రాకుండా డోర్కి అడ్డంగా నిలబడ్డాడు. చాలా ముఖ్యమైన పని మీద వచ్చాను, నువ్వు అడ్డు తొలగితే కూర్చొని తీరిగ్గా మాట్లాడుకుందామంటూ వెకిలిగా నవ్వాడు చక్రవర్తి. నాకిప్పుడు నీతో మాట్లాడే మూడ్ లేదు. మర్యాదగా బయటికి వెళ్తావా లేక మెడపట్టి గెంటించమంటావా? అతన్ని సీరియస్గా చూశాడు రాఖీ. ఒక్కసారి నా సెల్ ఫోన్లో ఈ ఫోటో చూశాక లోపలికి ఆహ్వానిస్తావో లేక బయటికి గెంటేస్తావో నీ ఇష్టం, వ్యంగ్యంగా అంటూ తన సెల్ ఫోన్ వాట్సాప్లో ఒక ఫోటోని రాఖీకి చూపించాడు చక్రవర్తి. ఆ ఫోటో వంక అతని వంక తన చూపు తిప్పుతూ సీరియస్గా చూసిన రాఖీ, నువ్వు వెళ్ళి మీటింగ్ హాల్లో వెయిట్ చేయి, 5 మినిట్స్లో వస్తాను బేస్ వాయిస్తో అన్నాడు. అరే యార్, అక్కడెందుకు, ఇక్కడే నీ క్యాబిన్లో మాట్లాడుకుందామని రాఖీని పక్కకు నెట్టి లోపలికి రాబోయాడు చక్రవర్తి. రాఖీ అతన్ని రానివ్వలేదు. చెప్తున్నాను కదా, మూసుకొని వెళ్ళు, మరింత సీరియస్గా చెప్పాడు. ఓకే బాబా, ఇప్పుడు అంతా కోపం పెంచుకోకు. ఇంకా నేను చెప్పబోయే విషయం వింటే కోపగించుకోవడానికి నీలో ఓపిక ఉండాలి కదా, వ్యంగ్యంగా మాట్లాడుతూ కన్నింగ్ స్మైల్ ఇచ్చాడు చక్రవర్తి. అసహనంతో గట్టిగా కళ్ళు మూసి తెరిచిన రాఖీ అటెండర్ గట్టిగా అరిచినట్టు పిలిచాడు అతన్ని. వాడిని ఎందుకు ఇబ్బంది పెడతావు, కానీ నేనే వెళ్తానులే అంటూ అక్కడి నుండి మీటింగ్ హాల్కి వెళ్ళాడు చక్రవర్తి. ఏదో గొడవ జరిగేలా ఉంది అనుకున్న దేవ్ అక్కడికి వచ్చి, ఏమైంది రాఖీ, ఎందుకు వాడు ఇక్కడికి వచ్చాడు అనుమానంతో అడిగాడు. ఓ 5 మినిట్స్ వాడిని ఇటువైపు రాకుండా చూడు, నేను జస్విని పంపించి వస్తాను అనగానే దేవ్ తల ఆడించి వెళ్ళాడు. రాఖీ క్యాబిన్ డోర్ వేసి జస్వి గంభీర స్వరంతో పిలిచాడు. వాష్రూమ్ డోర్ చిన్నగా తెరిచి బయట మాట్లాడుకుంటున్న మాటలు విన్న జస్వి టెన్షన్ పడుతూ గోర్లు కొరుక్కుంది. ఇప్పుడు రాఖీ పిలుపుతో ఉలిక్కిపడి బయటికి వచ్చింది. పద అంటూ ఆమె చెయ్యి పట్టుకొని ఆఫీసులో నుండి బయటికి తీసుకొని వచ్చిన అతడు ఎప్పట్లా తన మేనేజర్ వినయ్ని పిలిచి జస్విని ఇంటి దగ్గర డ్రాప్ చేయమన్నాడు. అయ్యో, నేను ఆఫీస్కి వెళ్ళాలి అంటూ కంగారు పడింది ఆమె. చెప్పింది చెయ్యి, మీ ఆఫీస్కి నేను కాల్ చేసి నువ్వు ఇప్పుడు రావడం లేదని చెప్తాను అన్న అతడు ఆమెను కారులో కూర్చోబెట్టి డోర్ వేశాడు. అతడు బలంగా వేసిన డోర్ చప్పుడుకి ఆమె దడుచుకుంది. వినయ్ కారును ముందుకు తోలే వరకు అక్కడే నిలబడి ఉన్నాడు రాఖీ. ఏంటో మేమిద్దరం 10 నిమిషాలు కూడా హ్యాపీగా ఉండనిచ్చేలా లేరు వీళ్ళు. ఎప్పుడూ ఏదో ఒక సమస్య, లేదంటే ఎవరో ఒకరు మా మధ్యకు రెక్కలార్చుకుంటూ వస్తారు. ఆయనను ఇరిటేట్ చేసి కోపం తెప్పిస్తారు, నన్ను ఆయన ప్రేమకి దూరం చేస్తారు. బాధతో మనసులో వాపోయింది జస్వి. వేగంగా పెద్ద పెద్ద అడుగులు వేస్తూ మీటింగ్ హాల్కి వచ్చిన రాఖీ తలుపులు గట్టిగా బిగించి, చెప్పు, ఏదో చెత్త కబురు మోసుకొని వచ్చానని చెప్పావుగా అంటూ అతనికి ఎదురుగుండా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. నేను చెప్పేది విని నువ్వు తట్టుకోగలవా? అదోలా చూశాడు రాఖీని. తట్టుకోకపోవడానికి నేనేమి నీలా వీక్ పర్సన్ని కాను, ఎవరు ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మేయడానికి తెలివిలేని దద్దమ్మను కాను అంటూ చక్రవర్తి మీద సెటైర్ వేశాడు రాఖీ. కోపంతో పళ్ళు నూరుకున్న చక్రవర్తి, ఓవైపు నీ భార్య ఎవడెవడి పక్కలోనో పడుకుంటుంటే ఇంత నిమ్మలంగా గుండె నిబ్బరంతో ఎలా ఉండగలుగుతున్నావు? నీ ఒంట్లో కొంచెం కూడా చీము నెత్తురు లేదా? అలాంటి బజారు దానితో ఎలా కాపురం చేస్తున్నావు? ఎలా నెత్తిన పెట్టుకొని ఊరేగుతున్నావు అంటూ పచ్చిగా మాట్లాడాడు. అంతే, ఆ మరుక్షణం ఏం జరిగిందో చక్రవర్తికి తెలియదు. తల గిర్రున తిరిగింది. కళ్ళ ముందు చీకట్లు కమ్ముకున్నాయి. బాధతో కూడిన అరుపు అతని నోటి నుండి బయటికి వచ్చింది. మరో 2 దెబ్బలు బలంగా వేశాడు రాఖీ. నేనేం తప్పుగా మాట్లాడానని నన్ను కొడుతున్నావు అంటూ రాఖీ చేతులు పట్టుకున్నాడు చక్రవర్తి. నువ్వు మాట్లాడే ప్రతి మాట అబద్ధమని నీకు తెలుసు, నాకు తెలుసు. అయినా నీకెంత ధైర్యం ఉంటే నా ముందుకు వచ్చి నా భార్య గురించి ఇలాంటి తప్పుడు కూతలు కూస్తావు అంటూ అతని చేతుల్లో నుండి తన చేతులు విడిపించుకొని మరో దెబ్బ అతని చెంప మీద బలంగా వేశాడు. ఈసారి దవడపళ్ళు కదిలి ఊడి చేతిలోకి వచ్చినంత పనైంది చక్రవర్తికి. నోరంతా రక్తసిక్తమవ్వగా ఇంకా మాట్లాడడానికి అతని నోరు సహకరించలేదు. ఇంకా అక్కడే ఉంటే ఖచ్చితంగా చంపేస్తాడని అతనికి అర్థమైంది. భయం నిలువెల్లా అతన్ని కమ్ముకోగా ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని పరుగు పెట్టాడు.
అతన్ని దొరకబుచ్చుకొని మరికొన్ని దెబ్బలు వేద్దామని అనుకున్న రాఖీ అతని వెనకాల పరుగున వచ్చాడు. ఇలాంటిదేదో జరుగుతుందని ముందే ఊహించిన దేవ్ ఆ మీటింగ్ హాల్ బయటనే ఉన్నాడు. రాఖీ బయటకి రాగానే అతన్ని ఇంకా ముందుకు వెళ్లకుండా చెయ్యి పట్టి ఆపేశాడు. అరే వదలరా, ఈరోజు వాడి ప్రాణం తీస్తా అంటూ ఆవేశపడ్డాడు రాఖీ. వదిలేయ్ రాఖీ, వాడి పాపాన వాడే పోతాడు. నువ్వెందుకు వాడిని చంపి జైలుకు వెళ్తావు? నువ్వెందుకు నీ లైఫ్ని నాశనం చేసుకుంటావని హితవు పలుకుతూ అతని కోపాన్ని చల్లార్చే ప్రయత్నం చేశాడు దేవ్. వాడేం చేశాడో నీకు తెలియదు దేవ్. తెలిస్తే నాకన్నా ముందు నువ్వు వాడిని చంపుతావు బేస్ వాయిస్తో అన్నాడు రాఖీ. వాడి గురించి తెలిసిందే కదా, ఎప్పుడు ఏదో ఒక వెధవ పని చేస్తాడు, నీకు కోపం తెప్పిస్తాడు. ఇలా కొట్టడం కాకుండా నీ చేతికి మట్టి అంటకుండా వాని అంతు చూడు అని సలహా ఇచ్చాడు దేవ్. అన్న అతడు తన కోపాన్ని తగ్గించుకొని క్యాబిన్కి వచ్చాడు. ఇంకా అక్కడ ఉండాలని కానీ పని చేయాలని కానీ అతనికి అనిపించలేదు. దేవ్ కొంచెం వర్క్ ఉంది, అది కంప్లీట్ చేసి నువ్వు వెళ్ళు అంటూ ఆఫీస్లో నుండి బయటపడ్డాడు రాఖీ. అతడు తిన్నగా ఇంటికి రాలేదు. తన సీక్రెట్ పిఏ దగ్గరికి వెళ్ళాడు. ఇందాక అతడు చక్రవర్తి చేతిలోని ఫోన్ లాక్కున్నాడు. ఇప్పుడు అదే ఫోన్కి వచ్చిన ఆ ఫోటో ఆ పిఏకి చూపించి ఎవరు పంపారో కనుక్కోమన్నాడు. అతడు ఆ పనిలో ఉండగా అసహనంతో కదిలిన రాఖీ మనసులో ఒకరి రూపం మెదిలింది. నా గేస్ కరెక్ట్ కావాలి, అప్పుడు నీకుంటుంది చూడు అని మనసులో కసిగా అనుకున్నాడు. ఆ సీక్రెట్ పిఏ అది ఎవరిదో కనుక్కొని చెప్పగానే రాఖీ పిడికిలి బిగుసుకుంది. మోహన్ అనుకున్నా ఈ పని నీదే అయ్యుంటుందని ఆవేశంతో పళ్ళు నూరుకున్నాడు రాఖీ. ఇక ఉపేక్షించను, నీ అంతు చూడాల్సిందే పంతంగా అనుకున్నాడు. కాకపోతే అతని మనసులో ఒక అనుమానం మొడికెత్తింది. ఆ మోహన్కి ఈ ఫోటో ఎలా వచ్చిందా అని. అప్పుడు అతని మనసులో మరొకరి రూపం మెదిలింది. అవును, ఖచ్చితంగా ఈ ఫోటోని రీతు పంపి ఉంటుంది. కానీ రీతుకి మోహన్ ఎలా తెలుసు? ఇది ఆమె పంపితే తప్ప అతనికి చేరే అవకాశం లేదు అనుకున్న అతడు చీకటి పడడంతో ఇంటికి వచ్చాడు. ఎందుకంటే ఆ ఫోటో జస్వి పుట్టింట్లో తీసింది, పైగా అది ఆమె పడక గదిలో తీసింది. అందుకే అతని అనుమానం ఆమె మీదికి వెళ్ళింది. నిన్న రాత్రి రాఖీ కవిగిల్లో జస్వి పడుకొని ఉన్నప్పుడు తీసిన ఫోటో అది. అలా తీశారు అంటే ఖచ్చితంగా అది రీతునే తీసి ఉంటుంది. మరొకరు అలా తీసే అవకాశం లేదు. కాకపోతే రాఖీ ప్లేస్లో మరొకరు ఉన్నట్టు మార్పింగ్ చేశారు. ఇప్పుడు ఆ ఫోటో చూసిన వారు ఎవరైనా జస్వి ఎవరినో హత్తుకొని పడుకుంది అనుకుంటారు. అంతేకాదు ఆమె బజారు మనిషి అని, రాఖీని మోసం చేస్తోందని భావిస్తారు. కానీ నిజమేమిటో రాఖీకి తెలుసు. కాబట్టి అతను ఆమెను అనుమానించలేదు. అసలు దోషులు ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేశాడు. అందులో అతడు సఫలీకృతుడు కూడా అయ్యాడు. ఇక వాళ్ళ అంతు చూడడమే అతనికి మిగిలింది. ఇంటికి వచ్చిన రాఖీ గంభీర వదనంతో ఉండడం చూసి విషయమేమిటో కొద్దిగా తెలిసినా ఏమైందండి, ఎందుకలా ఉన్నారు కంగారు పడుతూ అడిగింది జస్వి. నువ్వు వచ్చాక హెవీ వర్క్ చేశాను అన్న అతడు కాఫీ తీసుకురా అన్నాడు. ఆమె కాఫీ తేవడానికి వెళ్ళాక ఫ్రెష్ అప్ అయి బాల్కనీలో ఉన్న ఊయల్లో కూర్చున్నాడు రాఖీ. జస్వి కాఫీ ఇవ్వగానే సైలెంట్గా తాగాడు. ఆమె అతన్ని బేలగా చూస్తుంటే తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. ఏమండి, మీరిలా ఉంటే నాకు ఎలాగో ఉంది బెరుగ్గా అంటూ అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని ఎదపై తలపెట్టుకుంది. ఆమె వీపు చుట్టూ చేతులు వేసి మరింత తన దగ్గరికి తెచ్చుకున్న అతడు నువ్వు వర్రీ అవ్వకు, నేను బాగానే ఉన్నాను అనేసి ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు. వచ్చింది చక్రవర్తి కదా, మళ్ళీ తన గురించి ఏం బ్యాడ్గా చెప్తాడోనని భయపడుతూ అతనిని అడిగింది. వాడే అన్నాడు రాఖీ. నా గురించి చెడుగా ఏమైనా చెప్పాడా? అది మీరు నమ్మేశారా అంటుంటే ఆమె గొంతు బాధతో కూడిన దుఃఖంతో రుగ్ధమైంది. లేదు, ఏదో బిజినెస్ మ్యాటర్ గురించి మాట్లాడడానికి వచ్చాడు. నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకొని బాధపడకు అంటూ ఆమెను ఓదార్చాడు. నేను నమ్మను అంటూ పెదాలు బిగించింది జస్వి. నమ్మాలి అంటూ బిగించిన ఆమె పెదాలపై ముద్దు పెట్టాడు రాఖీ. అతని ముద్దు ఆమెలో ఉన్న భయాన్ని పక్కకు నెట్టింది. పెదవులు సాగదీసి నిజమా మెరిసే కళ్ళతో అతన్ని అడిగింది. తల నిలువున ఆడించిన అతడు ఆమె కండ్లను ముద్దాడాడు. ఈ మధ్య మీరు ఎక్కువగా ముద్దులు పెడుతున్నారు అంటూ తన పెదాలు సున్నాల్లా చుట్టింది జస్వి. పెట్టకూడదా? రొమాంటిక్గా అడుగుతూ కళ్ళు ఎగరవేశాడు రాఖీ. పెట్టొచ్చు, కానీ ఇలా ఆరుబయట కాదు. అసలే వెన్నెల్లో కూర్చున్నాం, అవతల చూసే వాళ్లకు మనం ఫ్రీ షో చూపిస్తున్నట్టు ఉంటుంది అంటూ తన కళ్ళను గుండ్రంగా తిప్పింది.
తల పంకించిన అతడు, అయితే పద, ఈ ప్రోగ్రాం ఏదో బెడ్రూమ్లో పెట్టుకుందామంటూ ఆమెను 2 చేతులతో ఎత్తుకొని వచ్చి మంచం మీద పడుకోబెట్టి ఆమె మీద చేరిపోతుంటే తలుపు వేయమని కనుసైగ చేసింది జస్వి. అతడు లేచి బాల్కనీ తలుపు వేస్తుంటే ఆమె గబుక్కున లేచి కూర్చుంది. అదేంటలా లేచిపోయావు అంటూ కనుబొమ్మలు ముడివేశాడు రాఖీ. ముందు ఫుడ్, ఆ తర్వాత బెడ్ అంటూ అతని బుగ్గలు పట్టి లాగింది. ఓకే ఓకే అన్న అతడు, ఆ ఏర్పాట్లు త్వరగా చూడు, నాకు ఆ ఆకలి కన్నా ఈ ఆకలి ఎక్కువగా ఉంది చిలిపిగా అంటూ ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తెచ్చుకున్నాడు. ఈ మధ్య మీ మాటలు ఎక్కడి నుండి ఎక్కడికో వెళ్తున్నాయి మురిపెంగా అన్న ఆమె పడిపోకుండా అతని మెడ చుట్టూ చేతులు వేసింది. అతడు కొంటెగా కన్ను కొట్టి అహహా అని నవ్వాడు. అతని సమ్మోహనమైన నవ్వుకి ఆమె ఫ్లాట్ అయింది. మీరు నవ్వితే బాగుంటారు, ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండొచ్చు కదా అంటూ ఇష్టంగా అతన్ని చూసింది. ఆమె అన్నదానికి ఏదో గుర్తుకురాగా భారంగా నిట్టూర్చాడు. ఇదిగో ఈ నిట్టూర్పులు, గంభీరంగా ఉండడాలు అంటే నాకు నచ్చదు అంటూ ముఖం అదోలా పెట్టింది జస్వి. రాఖీ అంటే ఆ మాత్రం ఉండాలిగా అంటూ తన యాటిట్యూడ్ చూపించాడు అతడు. గుప్పేలే మూతి 3 వంకర్లు తిప్పింది జస్వి. ఇదిగో ఇలా చేస్తేనే నాకు నీ నెత్తి మీద మొత్తాలనిపిస్తుంది అంటూ తన మునివేళ్లతో ఆమె నుదురు పొడిచాడు రాఖీ. ఆమె అలుకగా చూసి అతనికి దూరం జరిగింది. కానీ అతడు ఆమెను మళ్ళీ దగ్గరికి తెచ్చుకున్నాడు. వదలండి అంటూ బుంగమూతి పెట్టింది జస్వి. వదులుతాను కానీ భోంచేసే వరకు మాత్రమే అన్న అతడు ఆమె భుజాల చుట్టూ చెయ్యి వేసి డైనింగ్ హాల్కి తీసుకొని వచ్చాడు. అక్కడ గంగ ఉండడం చూసి తన చేతులు వెనక్కి తీసుకున్నాడు రాఖీ. వంటైందా ఆమెను అడిగింది జస్వి. అయ్యింది అమ్మాయి గారు, వడ్డించమంటారా అంది గంగ. వద్దులే అన్న ఆమె, బామ్మ తిన్నదా అడిగింది. ఇంకా లేదు అంటూ ఉండగానే బామ్మ అక్కడికి వచ్చింది. అక్కడ రాఖీని చూసి ఆమె ముఖం సంతోషంతో వికసించింది. ఆహా, ఎన్నాళ్ళైందిరా రాత్రిపూట ఇలా డైనింగ్ టేబుల్ దగ్గర నిన్ను చూసి అంటూ తను భోజనానికి కూర్చుంది. బామ్మ, మీరింత పొద్దుపోయే వరకు తినకుండా ఎందుకున్నారు అంటూ రాఖీకి ఆమెకు వడ్డించింది జస్వి. రాఖీ తినకుండా జస్విని చూశాడు. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే నా ఛానల్కి మెంబర్ చెప్తే